ఏ బర్డ్ ఇన్ ఎ హ్యాండ్ ఈజ్ బెటర్ దాన్ టూ ఇన్ ఏ బుష్. అంటే మన చేతిలో ఉన్న ఒక పక్షి పొదలో ఉన్న రెండు పక్షుల కంటే ఎప్పుడు కూడా ఉత్తమమైనది అని దాని అర్థం. అర్థం కాలేదు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. హాయ్, దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 అరండల్పేట్, గుంటూరు. ఒక వ్యక్తి ఒక జాబ్ చేస్తున్నాడు, చాలా మంచి జాబు, మంచి శాలరీయే, ఫ్యామిలీ కూడా కంఫర్టబుల్గానే ఉంది. కానీ లేదు, ఇంకా ఏదో సాధించాలి అని చెప్పని కొంచెం అత్యాశతో ఏ ప్లానింగ్ లేకుండా జాబ్కి రిజైన్ చేసేసి ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు. వ్యాపారంలో అనుభవం లేకపోవటం వల్ల, సరైన గ్రౌండ్ వర్క్ చేయకపోవటం వల్ల వ్యాపారాల్లో నష్టాలు వచ్చినాయి. సంపాదించి దాచిపెట్టుకున్నది మొత్తం పోగొట్టుకున్నాడు. మరలా ఉద్యోగానికి వెళ్దామని చెప్పానంటే ఆ సరైన ఉద్యోగం రాలా, మళ్ళీ ఒకవేళ అడిగినా కూడా చాలా తక్కువ శాలరీకి వస్తే కనుక తీసుకుంటామని అంటున్నారు. ఇంకొక వ్యక్తి ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారం బాగుంది, బట్ ఇది ఒక్క వ్యాపారమే కాదు, ఇంకా ఇంకా పెంచాలని చెప్పని కొత్త ఏరియాలో సరైన మ్యాన్ పవర్ కూడా లేకుండా ఒక కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి కొన్నాళ్ళు ఇక్కడ, కొన్నాళ్ళు అక్కడ, కొన్నాళ్ళు ఇక్కడ, కొన్నాళ్ళు అక్కడ, లేదంటే ఎవరినో మనుషులు పెట్టి వాళ్ళ చేత మేనేజ్ చేద్దామని ఫోన్లలో అని చెప్పని ఏదో కొన్ని యాప్లు పెట్టుకొని యాప్ల ద్వారా చేద్దామని చెప్పని రకరకాల ప్రయత్నాలు చేసి పాపం రెండు బిజినెస్లు సరిగ్గా మేనేజ్ చేసుకోలేక ఫెయిల్ అయ్యాడు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా ఇంకా ఫ్రెండ్స్ కావాలని చెప్పని అక్కడ ఆర్గనైజేషన్లోని ఈ ఆర్గనైజేషన్లో ఆ క్లబ్లో ఈ క్లబ్లో జాయిన్ అయ్యి ఎక్కడో కూడా పూర్తిగా వాళ్ళతో బాండేజ్ని డెవలప్ చేసుకోలేక ఏ ఫ్రెండ్స్ మనకి హార్ట్ టచింగ్ ఫ్రెండ్స్, మనకి హెల్ప్ఫుల్ ఫ్రెండ్స్ అయ్యే విధంగా ఎవరు ఉండరు. సో ఇందాక చెప్పిన సామెతది, ఏ బర్డ్ ఇన్ ఎ హ్యాండ్ ఈజ్ బెటర్ దాన్ టూ ఇన్ ఏ బుష్. మనం ఎప్పుడు కూడా మన చేతిలో ఉన్నదాన్ని వదిలిపెట్టుకొని ఎక్కడో ఏదో ఉందని చెప్పనుకొని పరిగెడుతూ ఉంటారండి. అది ఆరోగ్యమైన, డబ్బైనా, ఉద్యోగమైన, వ్యాపారమైన, రిలేషన్స్ అయినా ఏదైనా సరే అది మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని గౌరవించాలి, ప్రేమించాలి అండ్ దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోగలగాలి. అలా కాకుండా ఏదో కావాలని చెప్పని పరిగెడితే గనక ఆశపడి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా అది పోతుంది, ఇది పోతుంది. దాన్ని తెలుగులో ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అని చెప్పని అంటారు. కాబట్టి కొత్తది కావాలనుకుంటున్నప్పుడు కావాలి, ఆశపడాలి, ప్రయత్నాలు చేయాలి, కొత్త వ్యాపారాలు పెట్టాలి, ఉద్యోగస్తులు వ్యాపారాలు అవ్వాలి, కొత్త ఫ్రెండ్స్ కావాలి. బట్ ఉన్నదాన్ని వదిలిపెట్టేసేసుకొని, ఉన్నదాన్ని నెగ్లెక్ట్ చేసి, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా కొత్త దాని కోసం పరిగెడితే మాత్రం ఇది పోతుంది, అది పోతుంది ఫ్రెండ్స్. కాబట్టి గుర్తుంచుకోండి, ఉన్నదాన్ని విలువ ఇవ్వండి, గౌరవించండి, ప్రేమించండి. అప్పుడు కొత్త దాని కోసం జాగ్రత్తగా ప్రాపర్ ప్లానింగ్తో ప్రయత్నించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఫార్ములా అన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఆల్ ద బెస్ట్.